జీవాలని ఒక పేద కుటుంబాన్ని వాళ్ళని ఆదరించండి, వాళ్ళని చూడండి మీరు. అది ఒక్కటే గొప్పతనం, ఏది ఉండదు. నువ్వు ఏదో పోయి చేయాలని ఇవి కాదు. ఇక ఈ గుళ్ళని కులిపోయినాయిలే కానీ ఇక్కడే దాటుడు చేసుకుంటావు, ఏటపిల్ల కోసుకుంటావు, ఇక్కడనే దాటుడు చేసుకుంటావు. అని మా జీవితాలు అనేది చెప్తున్నామండి. మీరు ఇట్లా అంటారు మమ్మల్ని పెంచుకుంటాం. ఈయనగానే దగ్గర 3 లీటర్ల పాలు ఇస్తాయండి పొద్దు మాపు. ఇది ఇక వస్తాంటే లీటర్న్నర 2 లీటర్లు లాస్ట్ వరకు లీటర్ ఇస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈనిందా మళ్ళీ ఈ రోజు వరకు మళ్ళీ తింటుంది. మళ్ళీ ఎప్పుడు పాలు అనేవి ఉంటాయి. ఇది గడిమేస్తామండి. దీన్ని మా తాతల నుంచి ఎప్పుడూ పెద్ద గడి ఉండే ఆడ. ఆ గడిలో ఉండేది అన్నట్టు. అందరూ వచ్చి ఆడ కొబ్బరికాయలు కొట్టుకుంది. ఆ గడిని ఏం చేసేది, వాళ్ళు బూడిపేసారు, భూమి కోసం తవ్వుకున్నారు. అయితే మేము ఒక బండ తీసుకొచ్చి ఆ గడిమేస్తామని నిలబెట్టుకున్నాం. మా కొత్త పంట ఇప్పుడు వచ్చినప్పుడు ఆ తల్లి దగ్గర పెడతాం. ఏదో పంట స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడతాం. ఆమెను పత్తిగా చూసుకుంటాం, ఆమె మమ్మల్ని చూసుకుంటుంది. దేవత, ఒక చేన్ దేవత అన్నట్టు. మాకు గడిమేస్తాం అంటే చేన్ దేవత అన్నట్టు. ఇక ఇది చూడండి, ఇవి కందగడ్డలని, కందగడ్డలు ఇవి. ఇక ఇంట్లో తిని మనకు సరిపోయేంత పెట్టుకోవచ్చు తోటలా. చూడండి, ఇది ఇవన్నీ ఇట్లా పెట్టుకుంటే మనం సరిపోయంగా అమ్మవచ్చు, మన చుట్టాలు పంపుకోవచ్చు. కందగడ్డలు చాలామందికి ఇష్టం అది ఇవి, అందుకోసం ఇవి కూడా పెట్టుకుంటాం అన్నట్టు మేము. ఇట్లా అంటే అప్పుడు కోసుకున్నాం. ఇప్పుడు అంటే గివి నువ్వులు, తెల్ల నువ్వులు మాకు తూమెడైనా చుట్టూ వేసుకుంటే. నాకు గుడిసె అంటే ఇప్పుడు నా ఇల్లు ఉంది, డాబా ఇల్లు ఉంది, బాగానే ఉంది. ఆ ఇంట్లో నాకు ఉండబుద్ది కదండి. ఏది ఉన్నా ఇక్కడే నా ఠికానా. ఇది నేను ఉండేది ఇక్కడ, తినేది ఇక్కడ, ఎన్ని టైం ఉండేది ఇక్కడే. ఎప్పుడు కానీ మందు బస్తాలు వేసుకుంటా, ఇక్కడ అన్నీ వేసుకుంటా. నా పంపు ఉంటుంది, నీళ్లు ఉంటుంది, బస్తాలు, మంచి చెడు అంతా ఒక సామాగ్రి నా ఇల్లు లెక్కనే ఉంటుందండి. ఇది నేను ఇంట్లో ఉండు తప్ప ఇక్కడ ఉండేది ఎక్కువ. చల్లదనం, మంచి తేట, నీట్గా ఉంటుంది. వాతావరణం బాగుంటుంది ఇక్కడ. ఏది ఉన్నా మంచిగా ఆనందే. ఈ ఊరియా బస్తాలు ముందుగా తీసుకొచ్చి పెట్టుకుంటాయి. ఇక్కడే మీద తాటకమ్మలతో కప్పుకుంటా ఇక్కడనే ఉంటాయి. ఇక ఎప్పటికి మూసుడు తీసుడు ట్యాంక్ వేయలేము. ఎప్పుడు నీళ్ళు కడతాం అప్పుడు అసలు కొంచెం ఇవి ఉంటాయి, దగ్గర ఉంటాయి. అదే పోవాలంటే ఇక్కడ ఆరిపోతుంది. అక్కడ పోయి తెత్త వరకు పైసలు ఉంటాయి, ఉండవు అని ముందుగానే చేసుకుంటా. ఈ నువ్వులు అండి, ఇవి తెల్ల నువ్వులు అంటే ఇలా ఉంటాయి. చూడండి, ఇగో తెల్ల నువ్వులు అంటే ఇగో ఈ బస్తా నిండా అయినాయి. ఇవి నువ్వులు అండి. ఇగో ఇవి పెసలు, ఈ పెసలు అవి ఇవి మినువులు అండి. ఇవి మినువులు. రాడు మాకు అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇవి పెసలు అండి, అన్నీ ఇక్కడే చేసుకుంటానికి. ఇక్కడ ఒక మంచం, ఇప్పుడైనా మనకు ఏం లేనప్పుడు, పని లేనప్పుడు ఇక్కడ మనం పండుకోవచ్చు. దొడ్డు మిర్చి వేసుకుంటాం. తోట పెడతారు, ఎక్కడో పోయి కొనుక్కొని తింటారు. మనం పండించుకొని తిన్నాయి.